నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆయన చనిపోయి 6 ఏళ్లు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. సిబిఐ దర్యాప్తు కూడా మలుపులు తిరుగుతూనే ఉంది. దీంతో వివేకానంద హత్య కేసు అటు పాలిటిక్స్ పరంగా ఇటు దర్యాప్తు పరంగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది. ఇలా 6 ఏళ్లుగా ఆ నేత మర్డర్ కేసు ఎన్నో టర్న్లు తీసుకుంటూ వస్తోంది. లేటెస్ట్ గా సిబిఐ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తో వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. నిందితుల ఫోన్ సంభాషణపై సిబిఐ ఏం తేల్చబోతోంది? 1 మంత్ గడువు సరిపోతుందా? మరోసారి హాట్ టాపిక్ గా వివేకా హత్య కేసు. సిబిఐ కోర్టిచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు. నిందితుల ఫోన్ సంభాషణపై దర్యాప్తునకు ఆర్డర్స్. సిబిఐకి నెల రోజుల గడువిచ్చిన న్యాయస్థానం. సునీత డౌట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు. వైఎస్ వివేకా హత్య కేసు క్లైమాక్స్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు. ఆల్మోస్ట్ దర్యాప్తు కంప్లీట్ అయినా ఇంకా ఎక్కడో డౌట్ అన్నట్లుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు వివాదం ఎంతకు కొలిక్కి రావడం లేదు. వివేకా కూతురు సునీత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఆమె లేవనెత్తిన పలు అంశాలపై దర్యాప్తునకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అయితే వివేకా హత్య కేసులో నిందితుల ఫోన్ కాన్వర్జేషన్ కీలక ఆధారంగా మారింది. ఇప్పటికే వివేకా హత్య కేసు తొలి దర్యాప్తు అధికారి సిఐ శంకరయ్యను ఏపీ సర్కార్ డిస్మిస్ చేసింది. వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్నా చూస్తూ ఊరుకున్నారన్న ఆరోపణలను ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఇలా ఉండగానే లేటెస్ట్ గా సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. వివేకా హత్య కేసులో ఇన్ డీటెయిల్డ్ దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని నిందితులు చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిబిఐ కోర్టును కోరారు సునీతారెడ్డి. వివేకా హత్య కేసులో మిగతా దర్యాప్తు కంటిన్యూ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వివేకా హత్య కేసులో కొన్ని అంశాలపై రీఇన్వెస్టిగేషన్ కు సిబిఐ కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్ కు అనుమతులిచ్చింది. ఏటు సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. సిబిఐ కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివేకా హత్య కేసులో మళ్లీ పాక్షిక దర్యాప్తు జరగనుంది. ఆ ఇద్దరి ఫోన్ కాన్వర్జేషన్ పై దర్యాప్తునకు సిబిఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ కేసులో సునీత వ్యక్తం చేసిన అన్ని సందేశాలపై కోర్టు విచారణకు అనుమతించలేదు. అంతేకాకుండా పాక్షిక దర్యాప్తును నెల రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా కోర్టు చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. అయితే సునీత వ్యక్తం చేస్తున్న డౌట్స్ పై కోర్టు విచారణకు ఆదేశించకపోవడం నిందితులకు కాస్త రిలీఫేనన్న చర్చ జరుగుతోంది. హత్య జరిగిన రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వైసీపీ పెద్దలకు ముందే సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు సునీత. ఈ విషయంపై దర్యాప్తు జరపలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లం తన వాంగ్మూలంలో ఉదయం 5 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో తాము జగన్ తో సమావేశంలో ఉండగా భారత్ నుంచి జగన్ కు పిలుపు వచ్చిందని, ఆ తరువాత జగన్ తమతో వివేకా మరణంపై చెప్పారని అజయ్ కల్లం వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు సునీత. అయితే భారత్కి ఎలా సమాచారం వచ్చింది, ఎవరి నుంచి వచ్చిందన్న అంశంపై సిబిఐ దర్యాప్తు చేయలేదని, ఆ అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరారు. కేసు విచారణను సిబిఐ సగంలోనే వదిలేసిందని, నిందితులు పొంతనలేని వాంగ్మూలాలు ఇవ్వడంపైన సిబిఐ దృష్టి పెట్టలేదని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు మాత్రం సునీత లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపైనే దర్యాప్తునకు ఆదేశించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 సమయంలో కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డికి వివేకా సార్ చనిపోయాడనే మెసేజ్ వెళ్లిందని సిబిఐ గుర్తించింది. కానీ ఆ మెసేజ్ పై దర్యాప్తు చేయలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ విషయంపైనే దర్యాప్తు కొనసాగనుంది.